వారం వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారు ముఖ్యంగా వారి ప్రయాణాల విషయంలో ఇంకా కొత్త పనులను ప్రారంభించే విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలను పొందుతారు. వారి ఉద్యోగపరమైన ఇంకా ఆర్థికపరమైన కుటుంబ వ్యవహారాల పరమైన విషయాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా ఆలస్యంగా సాగుతాయి. అలాగే మీరు ముందుగానే మీ ప్రయాణాలకు సంబంధించి వేసి ఉంచుకున్నటువంటి ప్రణాళికలలో ఎక్కువగా మార్పులు కూడా జరుగుతాయి. ముఖ్యంగా వీలైతే ఈ వారం మీరు మీ దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది. ఇంకా కొత్త పనులను ఈ వారం మీరు ప్రారంభించకపోవడమే మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు స్థిరత్వం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రయాణాల విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఈ వారం మీకు పెద్దగా ఖర్చులు ఉండదు. అలాగే ప్రభుత్వ పరంగా మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈ వారం 16వ తేదీ తర్వాత మీరు పొందుతారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు ఎదగడానికి అవకాశాలను అందుకుంటారు. ఇంకా పెద్ద మొత్తంలోని కొనుగోళ్లను ఈ వారం మీరు చేస్తారు. ముఖ్యంగా ఈ వారం 16వ తేదీ తర్వాత నుంచి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ 16వ తేదీ తర్వాత మీ ఖర్చులకు సంబంధించి మాత్రం కొద్దిగా నియంత్రణగా ఉండాలి. అలాగే ఈ వారం మీరు కొనేటువంటి పెద్ద మొత్తంలోని కొనుగోళ్ల విషయంలో 1-2 సార్లు చూసుకోవటం మంచిది. ముఖ్యంగా ఈ వారం మీరు కొనేటువంటి కొనుగోలు ఏవి కూడా దుబారా కాదు, ఇంకా వృధా కాదు. కానీ మీరు చెల్లించవలసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారేమో అనే విషయంలో 1-2 సార్లు మాత్రం చూసుకుంటే మంచిది. మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఊహించినటువంటి శుభవార్తను మీరు వింటారు. అలాగే మీ ఉద్యోగపరంగా ఇప్పటివరకు మీరు మోస్తున్నటువంటి భారం నుంచి బయటపడతారు. అలాగే మీపై ఉన్నటువంటి బాధ్యతల నుంచి మీరు విముక్తి పొందుతారు. ఇంకా మీ ఉద్యోగపరంగా ప్రతి పనికి సంబంధించి కూడా మీ ఆలోచన తీరుతో ఇంకా మీరు అనుకున్న విధంగానే ముందుకు వెళ్ళటం మంచిది. వేరొకరి యొక్క ప్రమేయాన్ని మీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీరు అనుమతించడం మంచిది కాదు. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా మీ కింది స్థాయి వారి నుంచి చిన్న సమస్యలు మాత్రం రావచ్చు. అలాగే మీ ఉద్యోగపరంగా ఈ వారం శనివారం రోజు మాత్రం మీరు ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఈ అక్టోబర్ 16వ తేదీ తర్వాత నుంచి మీ కుటుంబ విషయాలకు సంబంధించి మీ దగ్గర వారితో చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు. అందుకనే ఈ వారం ముఖ్యంగా 16వ తేదీ రోజున మీరు ఇతరులతో మాట్లాడేటువంటి సందర్భాలలో మాత్రం చాలా నిదానంగా ఓపికగా ఉండాలి. ఇంకా ప్రతి విషయాన్ని కూడా మీరే సర్ది చెప్పే విధంగా ఇంకా మీరే హ్యాండిల్ చేసే విధంగా సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు. అందుకనే మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఎదుటి వారితో చాలా నిదానంగా ఓపికగా ఇంకా వారు ఏమాత్రం పౌరుషానికి గురి కాకుండా మీరే వ్యవహరించవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వారి చదువుకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా వారిపై వారికి విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా వారి స్నేహితుల యొక్క సహకారం ఉంటుంది. ఇంకా విదేశీ ప్రయాణాల కోసం ఇంకా విదేశీ ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ వారం నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిది. లేదా గతంలోనే ప్రయత్నాలు చేసి ఉన్నవారు ఈ వారం దానికి సంబంధించి పురోగతిని చూస్తారు. ఇంకా దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.